యాక్చువల్‌గా ఆహ్, డిఫరెంట్ సబ్జెక్ట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒకటే ఉంది. అంటే మైక్రోస్కోపిక్ లెవెల్‌గా డెప్త్‌కి వెళ్లి చదవాల్సిన అవసరం లేదు. జనరలిస్టిక్ అప్రోచ్ అని ఒక అప్రోచ్ ఉంది. అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటున్నట్టు అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక ఓవరాల్ అవగాహన ఉండాలి. సో దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైనా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్ లెవెల్ అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. అంతేగాని డెప్త్, డీప్ పెనెట్రేషన్ చాలా ప్రమాదం అన్నమాట. చాలామంది అభ్యర్థులు హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్ ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే స్టూడెంట్స్‌లో ప్రధానమైనటువంటి లోపం మైక్రోస్కోపిక్. ఈ ఆర్&డి ఎక్కువ చేస్తుంటారు. ఓకే. ఒక టాపిక్ తీసుకొని దాని మీద డీప్ డిగ్గింగ్ విపరీతంగా దాని మీద వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఎందుకు చదువుతున్నాడు అంటే అది ఒక్కొక్కసారి కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉంటాయి. కొన్ని సబ్జెక్టులు ఎక్కడో 1, 2 క్వెషన్స్ అలా వచ్చినాయి అని మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అలా చదివి ఇక ఫుల్ కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్తాడు. సో, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి జనరలిస్టిక్ అప్రోచ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అప్రోచ్ అన్నమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే నాలెడ్జ్‌కి, విజ్డమ్‌కి డిఫరెన్స్. నాలెడ్జ్ ఈస్ నథింగ్ బట్ అక్వైరింగ్ ద ఫ్యాక్ట్స్. విజ్డమ్ ఈస్ నథింగ్ బట్ కనెక్టింగ్ ద ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదివితే దానికి సంబంధించిన ఓన్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే దట్ ఈస్ నాలెడ్జ్. కానీ దాన్ని ఆహ్, విత్ ఇతర అంశాలతో పాటు ఇంటర్‌లింక్ చేసుకోవాలి. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. కానీ 1526లో సౌత్ ఇండియాలో ఏం జరిగింది? శ్రీకృష్ణదేవరాయలు, బాబరు సమకాలీకులు అని తెలుసుకోవడం విజ్డమ్. నీకు ఎక్కడ పుస్తకాల్లో స్పెసిఫిక్‌గా చెప్పకపోవచ్చు. కానీ ఆ విజ్డమ్, నాలెడ్జ్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ గనక ఫుల్‌ఫిల్ చేసుకోగలిగితే, ఈ 2 గనక తీసుకొని జనరలిస్టిక్ అప్రోచ్ అండ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ మధ్య గ్యాప్ గనక ఫిల్ చేసుకోగలిగితే, నా దృష్టిలో స్టూడెంట్స్ చాలా ఈజీ. మన ఎంబీసీ అకాడమీలో దీస్ 2 అప్రోచెస్ తోటి కరిక్యులమ్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ గ్యాప్ ఉండదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ డంపింగ్ ద ఫ్యాక్ట్స్. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ చేయడం వల్ల అభ్యర్థి యొక్క విజయావకాశాలు ఎక్కువవుతాయి. సారు 60% అని చెప్తున్నాడు గానీ, మన యురేకా ప్రోగ్రామ్‌లో కూర్చొని అభ్యర్థులు గనక ప్రాపర్‌గా ఉంటే 99% సక్సెస్ రేట్ సాధించొచ్చు.